సో ముందు అంటే మీ ఇప్పుడు క్యాజువల్గా మీకు కావ్య కళ్యాణ్ రామ్ గారు బాగా మంచి ఫ్రెండ్. సో తనని టీజ్ చేసేవాళ్ళు మీరు మామూలుగా ఫ్రెండ్లీగా. సో ఇక్కడ ఏమైనా కుదిరిందా అది ఎలా? లేదండి, ఎక్కడ అండి, తనే మమ్మల్ని టీజ్ చేసుకోవడం. ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ ఇచ్చి సీనియర్ అండి, ఓకే, మేము జూనియర్ ఏజెన్సీలో, హీ టీమ్ అనే ఏజెన్సీలో తర్వాత వచ్చాం. సో ఆ యాటిట్యూడ్ అనేది కొంచెం చూపిస్తూ ఉండేది సెట్ మీద. సో అదే నాది సెట్ మీద ఆఫ్ కెమెరా అలానా? ఇప్పుడు నిజంగానే చూపిస్తా, అది చూసారా, ఇప్పుడు వరకు క్యారెక్టర్లకు దూరేశారు. క్యారెక్టర్లు అది మెయింటైన్ చేస్తూ ఉండేదండి. మరి ఎలా పడ్డారండి అసలు? అంటే ఇంకా మనకి వి వాంట్ ఫరియా వచ్చిందంటే మనకి ఆ సినిమాకి అది వస్తుంది. సో టు గెట్ సమ్ వి నీడ్ టు బేర్. నేను చెప్తాను, ఇంత అది పొగరు, మనం మత్తు వదలరా సక్సెస్ కాస్ట్ అని ఎంత పొగరు అంటే నేను వచ్చాక నువ్వు మూవీ కూడా చూడలే కదా అలా ఫుల్ యాటిట్యూడ్. ఎలా అండి కాదండి, మత్తు వదలరా పార్ట్ 2 చేస్తూ పార్ట్ 1 చూడకపోతే అది మా పొగరా ఆమె పొగరా మీరు చెప్పండి. చూసానండి. సో అట్లా చూసారు కదా. ఓకే, మూవీలో కూడా సేమ్ షూటింగ్ స్పాట్ లో మీరు ఇలాగే ఉండుంటారు కదా. ఇంకా ఏదైనా ఒకటి ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా అలా జరిగిన వాటిలో ఏదైనా? చాలా అంటే చాలా ఉంటాయి కంటిన్యూస్. నాకు ఫరియా తోటి ఏంటంటే ఇట్స్ నెవర్ లైక్ అ డల్ మూమెంట్. ఎప్పుడు చూసినా షీజ్ లైక్, మనం ఏమంటే మనకి మామూలుగా మైండ్ అలా వర్క్ అవ్వదు తనలాగా. తన మైండ్ ఏంటంటే దాన్ని జోక్ కింద ఎట్లా మార్చాలి అన్నట్టే వర్క్. ఇది మాత్రం ఐడియా ఉందండి. అది కొంచెం డిజీజ్ లాగే అండి. కాదండి, మంచి ఈజ్ ఉంది మీకు దాంట్లో. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్ అరౌండ్ హియర్. ఓకే, సో మూవీలో ఇలా గన్స్ పట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఏమని అనిపించింది? అక్కడ అలా చేసాం కదా, ఇక్కడ ఇది తర్వాత ఇంకా పార్ట్ 3లో గొడవలు పట్టుకొని వస్తారా? ఏమోండి మరి. ఈరోజు ప్రెస్ రిలీజ్ లో జర్నలిస్ట్ ఒకరు అడిగారు, ఏమని అడిగారు? ఇప్పుడు ఏజెంట్స్ గా చేశారు, లాస్ట్ టైం డ్రగ్స్ లో అవన్నీ చేశారు, థర్డ్ లో ఏమైనా జాంబీస్ పెట్టొచ్చా? మంచి ఐడియాస్ ఇచ్చారు సార్ మీరు. సో మాకు రితేష్ నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ లో డెలివరీ బ్యాగ్, ఇప్పుడు గన్స్, నెక్స్ట్ పార్ట్ లో ఏం పట్టిస్తాడో అయితే ఉందని కన్ఫర్మ్ చేశారు మీరు? ఉండాలని మేము ఆశిస్తున్నాం అండి. ఓకే,